ಸಂಗೀತಗಾರರು ಆದಿಲಕ್ಷ್ಮಿ ಆ್ಯಂಡ್ ಟೀಮ್, SP ಪ್ರತಾಪ್ ಮತ್ತು ಈಶ್ವರ್ ರೆಡ್ಡಿ. ಆದಿಲಕ್ಷ್ಮಿ ಮತ್ತು ಸೀತಾರಾಮಯ್ಯ ಇವರು ನಮಗೆ ನಿರಂತರವಾಗಿ ಲೈವ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಲ್ಲ, ಸಾಯಿ ಕೃಷ್ಣ PMC ತೆಲುಗು ಅವರ ತಂದೆ ತಾಯಿಗಳು. ಇವರು ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕಂದಕೂರದಿಂದ ಗೋವಿಂದಮಾಂಬ ಪತ್ರಿಜಿ ಪಿರಮಿಡ್ ಧ್ಯಾನ ಮಂದಿರ ಅಲ್ಲಿಂದ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ತಾವೆಲ್ಲರೂ ಸನ್ನದ್ಧರಾಗಿ ಸ್ಥಿರ ಸುಖಾಸನದಲ್ಲಿ ಕುಳಿತು ಓಕೆ ಅನ್ನೋ ತನಕ ಕಣ್ ತೆಗಿಬೇಡ್ರಿ. ಅಡುಗೆ ಅನ್ನಪೂರ್ಣ ಮನೆಯಿಂದ ವಾಸನೆ ಬಂದರೂ ಕಣ್ಬಿಡ್ಬೇಡ್ರಿ. ನಾವು ಸಂಜೆವರೆಗೇನು ಕೂಡಿಸಲ್ಲ, 1 ಗಂಟೆ ಅಷ್ಟೇ. ಮಧ್ಯದಲ್ಲಿ ಎದ್ದು ಹೋದರೆ ಆಭಾಸ ಆಗುತ್ತೆ, ನಿಮಗೆ ಮಿಸ್ ಆಗುತ್ತೆ ಆತ್ಮಜ್ಞಾನ. ಭಾಳ ತಿಂದ ಕೂತಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಎದ್ದು ರಿಲ್ಯಾಕ್ಸ್ ಮಾಡ್ಕೋಬೋದು ಅಷ್ಟೇ, ಮತ್ತೆ ಕದಲ್ಬೇಡ್ರಿ. ಇಲ್ಲಿ ಧರ್ಮಸ್ಥಳದಿಂದ ಬೆಂಗಳೂರಿಗೆ ರಿಸರ್ವೇಷನ್ ರಿಟರ್ನ್ ಟಿಕೆಟ್ ಮಾಡ್ಕೊಂಡವರು ಬೀಳಿಸ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. ಈ ಟಿಕೆಟ್ ಇಲ್ಲಾಂದರೆ ನಿಮ್ಮನ್ನು ಬಸ್ಸಲ್ಲಿ ಸೀಟ್ ಕೊಡಲ್ಲ. ಮಂಜುಳಾ ಬೆಂಗಳೂರಿಗೆ ಮಾಡಿಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಟಿಕೆಟ್ ಕಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ, ಇದು ಇಲ್ಲೇ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಾಂದ್ರೆ ನಿಂತ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಗತ್ತೆ ಬೆಂಗಳೂರು ತನಕ. ಸ್ತ್ರೀ ಶಕ್ತಿ ಬಂದಾಗಿಂದ ಪುರುಷರಿಗೆಲ್ರಿ, ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ನಿಲ್ಲಕ್ಕೂ ಜಾಗ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ. ಟಿಕೆಟ್ ತಗೊಳ್ರಿ ಬಂದು. ಪರಿಚಯ ಇದ್ದವರು ಬೆಂಗಳೂರು ಜನ ಸ್ವಲ್ಪ ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ, ಬೆಂಗಳೂರಿಂದ ಯಾರ್ಯಾರು ಬಂದಿರಿ? ಪ್ರಥಮಂ ಪ್ರಥಮಂ ವಕ್ರತುಂಡಂ ಚ ಏಕದಂತಂ ದ್ವಿತೀಯಕಂ ತೃತೀಯಂ ಕೃಷ್ಣಪಿಂಗಾಕ್ಷಂ ಗಜವಕ್ತ್ರಂ ಚತುರ್ಧಕಂ ಲಂಬೋದರಂ ಪಂಚಮಂ ಚ ಷಷ್ಠಂ ವಿಕಟಮೇವ ಚ ಸಪ್ತಮಂ ವಿಘ್ನರಾಜೇಂದ್ರಂ ಧೂಮ್ರವರ್ಣಂ ತಥಾಷ್ಟಮಂ ನವಮಂ ಬಾಲಚಂದ್ರಂ ಚ ದಶಮಂತು ವಿನಾಯಕಂ ಏಕಾದಶಂ ಗಣಪತಿಂ ದ್ವಾದಶಂ ತು ಗಜಾನನಂ ದ್ವಾದಶೈತಾನಿ ನಾಮಾನಿ ತ್ರಿಸಂಧ್ಯಯ ಪಠೇ ನರಃ ನ ಚ ವಿಘ್ನಭಯಂ ತಸ್ಯ ಸರ್ವಸಿದ್ಧಿಕರಂ ಪ್ರಭೋ.
చిరునవ్వులో చిరంజీవి మీరు, మా ప్రతి హృదయములో పదిలము మీరు, మరణమేలేని పత్రిజి మీరు, మీకివే మా జోహారులు, మీకివే మా జోహారులు. మనసంతా నీ కోసమే మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే, మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే. మనసంతా నీ కోసమే మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే, మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే. సరిగ సరిగ మరిగ మప నీద సాని పమ గమ ప, సరిగ సరిగ మరిగ మప నీద సాని పమ గమ ప. అజ్ఞానులందరికీ విజ్ఞానము నేర్పావు, ఆత్మశక్తి తెలిపి నీవు ధ్యానదారి చూపావు. పమగ మగ మరి మగరి గరిగ సా, పమగ మగ మరి మగరి గరిగ సా. ఆది అంతమంతులేని దివ్య కాంతి చూపావు, అందరికి వెలుగునిచ్చి బ్రహ్మర్షివి అయినావు. కన్న తల్లి ప్రేమ కన్నా మినైన నీ ప్రేమ, జుట్టు తెని తీపి కన్నా తీయనైన నీ ప్రేమ. మనసంతా నీ కోసమే మా పత్రిజీ, మది నిండా మీ ధ్యానమే, మా పత్రిజీ మది నిండా మీ ధ్యానమే. సరిగ సరిగ మరిగ మప నీద సాని పమ గమ ప, సరిగ సరిగ మరిగ మప నీద సాని పమ గమ ప. కులమత భేదాలు మనకెందుకు అన్నావు, శ్వాస మీద ధ్యాస పెడితే ముక్తి మార్గమన్నావు. పమగ మగ మరి మగరి గరిగ సా, పమగ మగ మరి మగరి గరిగ సా. సర్వకోటి జీవరాశులంత ఒకటి అన్నావు, జీవహింస వద్దన్నావు, శాకాహారం విన్నన్నావు. కన్న తల్లి ప్రేమ కన్నా మినైన నీ ప్రేమ, గుండె తెని తీపి కన్నా తీయనైన నీ ప్రేమ.
సరి గ సరి గ మరి గ మ ప ని ద సా ని ప మ గ మ ప ని సరి గ మరి గ మ ప ని ద సా ని ప మ గ మ ప కాలాలు మారినా కరిగిపోదు నీ ప్రేమ కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ పమగ మగ మరి మగరి గరి గసా పమగ మగ మరి మగరి గరి గసా అహంకారం వద్దన్నావు మమకారం ముద్దన్నావు మానవ సేవయే మాధవ సేవన్నావు కన్న తల్లి ప్రేమ కన్నా మినాయన నీ ప్రేమ గుండె తేనె తీపి కన్నా తీయనైన నీ ప్రేమ ఓ మనసంతా నీ కోసమే మా పత్రిజీ అది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ అది నిండా మీ ధ్యానమే మనసంతా నీ కోసమే మా పత్రిజీ అది నిండా మీ ధ్యానమే మా పత్రిజీ అది నిండా మీ ధ్యానమే మది నిండా మీ ధ్యానమే మది నిండా మీ ధ్యానమే శ్వాస మీద ధ్యాస ఎవరు కలదొద్దండి. శ్వాసను గమనిస్తూ మనం ధ్యానం చేద్దాం. మనలోకి మనం ప్రవేశించేదే ధ్యానము. ఆత్మను తెలుసుకునే దానికి ధ్యానము. శ్వాస మీద ధ్యాస ఎవ్వరూ కళ్ళు తెరవద్దండి. శ్రీ వెంకటాచలపతి నీ శరణాలే సద్గతి. ఆ శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ శరణాలే సద్గతి. వెంకటాచలపతి నీ శరణాలే సద్గతి. నిన్ను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి. శ్రీ వెంకటాచలపతి సకల కళ సంపన్నములోయి నీ కన్నులు నిఖిల పాపతి మిరహరములోయి నీ చూపులు. సకల కళ సంపన్నములోయి నీ కన్నులు నిఖిల పాపతి మిరహరములోయి నీ చూపులు. ఆ కన్నులు ఆ చూపులు మా ఆపదలకు కాపులు. కరుణామృత భరిత స్థిత వరదార్పుట గుణహిత. శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ చరణాలే సద్గతి. నిన్ను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి.
శ్రీ వెంకటాచలపతి సంతట శుభ సంచిత వరదరములు నీ కరములు అతులిత మహిమాన్విత శ్రీకరములు నీ వరములు సంతట శుభ సంచిత వరదరములు నీ కరములు అతులిత మహిమాన్విత శ్రీకరములు నీ వరములు ఆకరములు నీ వరములు ఆనందరస కరములు ఫలదాయము నీ సాయము దయసేయును స్వామి శ్రీ వెంకటాచలపతి వెంకటాచలపతి నీ శరణాలే సద్గతి నిన్ను నిత్యం పూజించే మనిషి మనసు తిరుపతి శ్రీ వెంకటాచలపతి శ్రీ వెంకటాచలపతి శ్రీ వెంకటాచలపతి శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ శంకర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర యమున సరస్వతి తుంగభద్ర గోదావరి గంగ యమున సరస్వతి తుంగభద్ర గోదావరి చంద్రభాగ నర్మద కావేరి కృష్ణ చంద్రభాగ నర్మద కావేరి కృష్ణ ఇన్ని నదులు నీలో నా ఇమిడి ఉండగా ఇన్ని నదులు నీలో నా ఇమిడి ఉండగా ప్రళయ రూపము ఎందుకయ్యా శంకర హర హర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర
శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు భోలా శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు మమ్ము మరువబోకు జగదీశ్వరా మమ్ము మరవబ్రోకు జగదీశ్వరా భోలా శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు భోలా శంకరుడు నీవు వరములిచ్చే ప్రదాతవు మమ్ము మరువబోకు జగదీశ్వరా మమ్ము మరవబ్రోకు జగదీశ్వరా నీ పంచాక్షరి పఠన చేయు వారలం నీ పంచాక్షరి పఠన చేయు వారలం అజ్ఞానమంత పాపము అభయంకర హర హర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర మరణ కాలమందు నేను మరతునేమో కాని నిన్ను మరణ కాలమందు నేను మరుతునేమో కాని నిన్ను మరపురాని వరము నువ్వు శంకరా మరుపురాని వరము నువ్వు శంకర మాయ బూటకమే ప్రపంచము శంకరా మాయ బూటకమే ప్రపంచము శంకర జ్ఞానమొసగి బ్రోముము పరమేశ్వర హర హర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ సుందర ఓం నమ శివాయ ఓం గణనాథాయ ఓం నమ శివాయ ఓం గణనాథాయ ఓంకార రూప శివ శంకర ఓంకార రూప శివ శంకర నమ శివాయ 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 శంకర నీ
పంచాక్షరి పఠన చేయువారికి దివ్య దర్శనము చూపవయ్యా శంకరా. శ్వాస మీద ధ్యాస. శ్వాసను గమనిస్తూ ధ్యానం చేద్దాం. మనలోకి మనం ప్రవేశించేదే ధ్యానం. అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు, శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు, భువనేశ్వరి నీవు. అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు, శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు, భువనేశ్వరు నీవు. శుభము నువ్వు మా తల్లి శుభవందనం, జయము నువ్వు మా తల్లి జయవందనం. శుభము నువ్వు మా తల్లి శుభవందనం, జయము నువ్వు మా తల్లి జయవందనం. ముల్లోకములేటి మాతవు నీవు, జగన్మాతవు నీవు, మాలో కొలువయ్యున్న ఈశ్వరు నీవు, పరమేశ్వరి నీవు. ముల్లోకములేటి మాతవు నీవు, జగన్మాతవు నీవు, మాలో కొలువయ్యున్న ఈశ్వరు నీవు, పరమేశ్వరు నీవు. కన్నులలో కదిలేటి రూపము నీవు, అపురూపము నీవు, కను పాపల బోలెగాంచు అంబవు నీవు, జగదంబవు నీవు. శుభము నువ్వు మా తల్లి శుభవందనం, జయము నువ్వు మా తల్లి జయవందనం. శుభము నువ్వు మా తల్లి శుభవందనం, జయము నువ్వు మా తల్లి జయవందనం. అందరికీ వెలుగునిచ్చు జ్యోతివి నీవు, జ్ఞాన జ్యోతివి నీవు, అందరినీ తీర్చిదిద్దే శక్తివి నీవు, ఆదిశక్తివి నీవు. అందరికి వెలుగునిచ్చు జ్యోతివి నీవు, జ్ఞాన జ్యోతివి నీవు, అందరినీ తీర్చిదిద్దే శక్తివి నీవు, ఆదిశక్తివి నీవు. ప్రాణికోటి సృష్టికి శ్రీకారము నీవు, ఓంకారము నీవు. శరణన్న వారి నేల శంకరి నీవు, అభయంకరి నీవు, అభయంకరి నీవు. శుభము నువ్వు మా తల్లి శుభవందనం,
జయము నివ్వు మా తల్లి జయవందనం. శుభము నివ్వు మా తల్లి శుభవందనం. జయము నివ్వు మా తల్లి జయవందనం. అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు, శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు, భువనేశ్వరి నీవు. అమ్మవు నీవు బంగారు తల్లివి నీవు, శ్రీచక్రవాసిని శ్రీకరి నీవు, భువనేశ్వరి నీవు. జయము నివ్వు మా తల్లి జయవందనం. శుభము నీవు మా తల్లి శుభవందనం. జయము నివ్వు మా తల్లి జయవందనం. శుభము నివ్వు మా తల్లి శుభవందనం. జయ శుభవందనం నీకు శుభవందనం. జయ జయవందనం. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే. మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే. మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే. మన పత్రిజీ ధ్యానమనే ఆయుధమును అందించాడు. ధ్యానమనే ఆయుధమును అందించాడు. పరబ్రహ్మకు ప్రతిరూపం కానైనాడు. పరబ్రహ్మకు ప్రతిరూపం కానైనాడు. దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే. మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే. మన పత్రిజీ అధర్మాన్ని అణిచివేయగ యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే రూపమితడే. అధర్మాన్ని అణిచివేయగ యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే రూపమితడే. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా. స్వధర్మాన్ని పరిరక్షించగా సమస్తాన్ని ప్రక్షాళించగా. ధ్యానమూలమిదం జగత్తు ఏకాగ్రగా చెరిస్తోంది. ధ్యానమూలమిదం జగత్తు ఏకాగ్రగా చెరిస్తోంది. పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు. పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు. ఏనాటిదో పత్రిజీ రుణబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏనాటిదో పత్రిజీ అనుబంధము, మనకే నాటిదో ఈ అనుబంధము. ఏ పూర్వ పుణ్యము ఈ రుణబంధము.
భూమికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ దివి నుండి భూమికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ ధ్యానమంటే సర్వరోగ నివారిని తెలుసుకో ధ్యానమంటే సకల భోగ దారిని తెలుసుకో ధ్యానమంటే సర్వరోగ నివారిని తెలుసుకో ధ్యానమంటే సకల భోగ దారిని తెలుసుకో ధ్యానమంటే సర్వరోగ నివారిని తెలుసుకో ధ్యానమంటే సకల భోగ కారిని తెలుసుకో ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకో ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకో నిన్ను నీవు తెలుసుకో ఆత్మజ్యోతి వెలిగించుకో నిన్ను నీవు తెలుసుకో ఆత్మజ్యోతి వెలిగించుకో పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు పత్రిజీ జన్మించి జగమంతా చాటాడు ఏ నాటిదో పత్రిజీ రుణ బంధము మనకే నాటిదో ఈ అనుబంధము ఏ నాటిదో పత్రిజీ అనుబంధము మనకే నాటిదో ఈ అనుబంధము ఏ పూర్వ పుణ్యము ఈ రుణ బంధము దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ ధ్యానమనే ఆయుధమును అందించాడు ధ్యానమనే ఆయుధమును అందించాడు పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు పరబ్రహ్మకు ప్రతిరూపం తానైనాడు దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ దివి నుండి భువికొచ్చిన మన పత్రిజీ మహనీయుడే మన పత్రిజీ శ్వాస మీద ధ్యాస అందరూ చక్కగా ధ్యానం చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ సంగీత ధాన్యాన్ని ఇలాగే ముందుకు కొనసాగిద్దాం
मुखं त्रिनेत्रं जटाधरं पार्वती वामभागम् सदाशिवं रुद्रं मकण्डरूपं चिदम्बरेशं हृदि वेल्लियं गिरीशं हृदि भावयामि 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 भो शम्भो शिव शम्भो स्वयंभो 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 शम्भो शिव शम्भो स्वयंभो शम्भो शिव शम्भो स्वयंभो शङ्कर करुणाकर मम भवसागर तारक दादर शङ्कर करुणाकर मम भवसागर तारक दादर शङ्कर करुणाकर मम भवसागर तारक शम्भो शिव शम्भो स्वयंभो शम्भो शिव शम्भो स्वयंभो निर्गुण परब्रह्म स्वरूपा निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निजपुर निहित नितान्त अनन्त निजपुर निहित नितान्त अनन्त निजपुर निहित नितान्त अनन्त आनन्द अतिशय अक्षयलिङ्ग निजपुर निहित नितान्त अनन्त आनन्द अतिशय अक्षयलिङ्ग आनन्द अतिशय अक्षयलिङ्ग शम्भो शिव शम्भो स्वयंभो शम्भो शिव शम्भो स्वयंभो धिमित धिमि धिमि किट तकतो धिमित धिमित धिमि धिमि किट तकतो तोम तोम धिमि किट तरि किट तकतो
తోం తోం ధిమికిట తరికిట తకతోం ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం తోం తోం ధిమికిట తరికిట తకతోం ధిమిత ధిమిత ధిమి ధిమికిట తకతోం తోం తోం ధిమికిట తరికిట తకతోం మదంగ మునివర వందిత ఈశా మదంగ మునివర వందిత ఈశా మదంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష మదంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సర్వేశ సర్వేశ ఓ శివ శంభో స్వయంభో మదంగ మునివర వందిత ఈశా సర్వదిగంబర వేష్టిత వేష సర్వదిగంబర వేష్టిత వేష నిత్య నిరంజన నృత్య నటేశ నిత్య నిరంజన నృత్య నటేశ ఈశ సర్వేశ సర్వేశ శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో ఓ శంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో శివ శంభో స్వయంభో చాలా అద్భుతంగా దానం చేస్తున్నారు అందరూ. చక్కగా మరి మోక్షం అంటే ఎలా వస్తుంది, మోక్షం అంటే ఏమి, మనము ఈ పాటలో తెలుసుకుందాం. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. కలవంటిది బతుకు గనునికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము.
అన్నయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి అన్నయము సుఖమేడది అవల దుఃఖమేడది తనువుపై ఆశలేని తత్వమతికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలమునొల్లన యోగికి పొనిగితే పాపమేది పుణ్యమేది కర్మమందు వనర ఫలమునొల్లన యోగికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తగిన అమృతమేది తలపక విషమేది తెగిని రాహారి అయిన వీరునికి తగిన అమృతమేది తలపక విషమేది తెగిని రాహారి అయిన వీరునికి పగవారనగా వేరే బంధులనగా వేరే పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేటికి పగవారనగా వేరే బంధులనగా వేరే వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేటికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము వేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి వేవేల విధులందు వెరపేది మరపేది దైవము నమ్మిన ఎట్టి ధన్యునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి శ్రీ వెంకటేశ్వరుడు చిత్తములో నున్నవాడు ఈవలేది ఆవలేది ఇతని దాసునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బతుకు గనునికి తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము తెలిసితే మోక్షము తెలియకున్న బంధము.
ఓకే మాస్టర్, రెండు చేతులు కాళ్ళ మీద పెట్టుకుందాం. 4 3 2 1 0. మెల్లమెల్లగా మన చేతులు చూసుకుందాం. మనం చేసిన ధ్యానాన్ని గోతుకి క్లాస్ కొడదాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులకు, స్వర్ణమాలమ్మకు, సదానంద యోగీశ్వరులకు, వీర బ్రహ్మేంద్ర స్వామికి, మాతా గోవిందమాంబకు, ప్రకృతి మాతకు, విశ్వమాత. లాస్ట్ ఇంకొక పాట ఉంటుందని లేస్తుంటే దండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కూర్చోాలమ్మా, కూర్చోాలి తల్లి, కూర్చోాల. మన పత్రిజీకి సంగీతం అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఎందుకంటే ఈ సంగీత సాధనతో, ఈ సంగీతం సర్వరోగ నివారణి అని సంగీతంతోనే ఆయన మొదలు పెట్టేవాడు. కార్యక్రమాలు ప్రతి ఒక్క చోట ఆయన సంగీతం కచేరీ ఖచ్చితంగా ఉండేది. ఎందుకంటే సంగీతం అనేది సర్వరోగ నివారణి. ఇలాంటి వారినైనా తల ఊపించే సంగీతం ఇలాంటిది. కాబట్టి మనమందరము మరి పత్రిజీ చెప్పినట్టు సంగీతన సాధన చేయాలి. చక్కగా పత్రిజీ పాటలు పాడాలి, హరినామ సంకీర్తన చేయాలి, తర్వాత శివనామ సంకీర్తన చేయాలి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ సంగీత సాధన చేయాలి. ఎట్లంటే మహానుభావుడు ఫ్లూట్ వాయిస్తే ఎంతోమంది తన్మయత్వం చెందేవాళ్ళు. మన పత్రిజీ ఫ్లూట్ వాయిస్తే ఎంతోమంది తన్మయత్వం చెంది దాంట్లో లీలమయ్యేవాళ్ళు. మహానుభావుడు అంత చక్కగా వాయించేవాడు మన పత్రిజీ. అందుకే మన గిటార్ రావ్ అనే ఫ్లూట్లు ఇక్కడ పెట్టారండి. ప్రతి ఒక్కరు ₹1 నేర్పిస్తాడు ఆయన ఫ్లూటు. అందరూ దయచేసి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఫ్లూట్ నేర్చుకోండి. ఓన్లీ ₹1 ఆయన చక్కగా నేర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్క పాటతో ముగించుకొని ముందుకెళ్దాం. ಫಿಲ್ಮ್ ಬಗ್ಗೆ ನೋಡಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ರಾಮನ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೀವೋ ಇಲ್ವೋ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದರೆ ನಮಗೆಲ್ಲರೂ ರಾಮನ ಬಗ್ಗೆ ಈಗ ಗೊತ್ತಾಯಿತು. ಅದೇ ರೀತಿ ಕೃಷ್ಣನ ಕಾಲದಲ್ಲಿ ನಾವಿದ್ದೀವಿ, ಆದರೆ ನಮಗೆ ನೆನಪಿಲ್ಲ. ಆದರೆ ಇವಾಗ ಶ್ರೀಕೃಷ್ಣ ಲೀಲಲು, ಶ್ರೀಕೃಷ್ಣ ಯುದ್ಧ ಅವೆಲ್ಲ ಫಿಲಿಮ್ಸ್ ನೋಡಿದಾಗ ನಮಗೆಲ್ಲ ಅವ್ರ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗತ್ತೆ. ಅದೇ ರೀತಿ ನಾವೇನೋ ಪತ್ರಿಜಿ ಇರೋವಾಗಿ ಇದ್ದೀವಿ, ಅವರಿಂದ ಎಷ್ಟೋ ಕಲ್ತಿದ್ದೀವಿ, ಎಷ್ಟೋ ಜ್ಞಾನವನ್ನು ಪಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಆದರೆ ನೆಕ್ಸ್ಟ್ ಇವಾಗ ಬರೋ ಜನ್ರೇಷನ್ಗೆ ಪತ್ರಿಜಿ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗಬೇಕಂದ್ರೆ ಈ ಥರ ಫಿಲಿಮ್ಸ್ ಬರಬೇಕು, ಪತ್ರಿಜಿ ಬಗ್ಗೆ ಬುಕ್ಸ್ ಬರಬೇಕು. ಈ ಥರ ಫಿಲ್ಮ್ ನೋಡಿದಾಗ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅದು ಚಿತ್ರೀಕರಣ ಆಗತ್ತೆ. ಯಾವ ರೀತಿ ನಾವು ಮಾಡಬೇಕು, ಏನು ಮಾಡಬೇಕು, ಅವ್ರು ಏನು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ವೆಂಕಟ್ ಅವರು ತುಂಬ ಖುಷಿಪಟ್ಟು ಈ ಅದ್ಭುತವಾದ ಪತ್ರಿಜಿ ಫಿಲ್ಮ್ನು ನಮ್ಮ ಮುಂದೆ ತಗೊಂಡ್ಬಂದಿದ್ದಾರೆ. ತೆಲುಗುನಲ್ಲಿ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಂದು ಲ್ಯಾಂಗ್ವೇಜಲ್ಲಿ ಈ ಫಿಲಿಮ್ ಬರಬೇಕು ಅಂದರೆ ನಮ್ಮೆಲ್ಲರ ಸಪೋರ್ಟು ವೆಂಕಟ್ಗೆ ಕೊಡಬೇಕು. ಆವಾಗ ಆ ಫಿಲಿಮ್ ರಿಲೀಸ್ ಆಗೋಕ್ಕೆ ಒಂದು ಅದ್ಭುತ ಅವಕಾಶ ನಮಗೆ. ಸೊ ನಾವೆಲ್ಲರೂ ಸಹಾಯ ಮಾಡಿ ಆ ಫಿಲಿಮ್ ರಿಲೀಸ್ ಆಗೋಕ್ಕೆ ನಮ್ಮ ಸಪೋರ್ಟ್ ವೆಂಕಟ್ಗೆ ಕೊಡಬೇಕು ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಪತ್ರಿಜಿ ಫಿಲ್ಮ್ಸ್ ಅಂದರೆ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರು ಕೇಳಿದ್ದೀವಿ ನಾವು, ಅಥವಾ ಈಗಲೂ ಕೂಡ ಅವ್ರನ್ನ ನೋಡಲಾರ್ದವರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ನಾವೆಲ್ಲ ಪತ್ರಿಜಿಯವರ ಜೊತೆಯಲ್ಲಿ, ಅವರ ಜೊತೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದವರು, ಒಡನಾಟದಲ್ಲಿದ್ದವರು. ಕೆಲವು ಜನರಿಗೆ ಪತ್ರಿಜಿಯವರ ಹೆಸರು ಮಾತ್ರ ಗೊತ್ತು, ನಮಗೆ ಹೆಂಗೆ ಸಾಯಿಬಾಬಾ ಅವ್ರ ಹೆಸರು ಗೊತ್ತಲ್ಲ, ಅದೇ ರೀತಿ ಅವರ ಬಗ್ಗೆ ಮೇಡಮ್ ಹೇಳ್ದಂಗೆ ಇಡೀ ಪ್ರಪಂಚಕ್ಕೆ ತಿಳಿಯಬೇಕು, ಇಡೀ ಮಾನವ ಜನಾಂಗಕ್ಕೆ ಅದ್ಭುತವಾದಂತಹ ಆ ಬ್ರಹ್ಮವಿದ್ಯೆಯನ್ನು, ಶ್ರೀವಿದ್ಯೆಯನ್ನು ನೀಡಿದಂತಹ ಗುರುವಿನ ಬಗ್ಗೆ ತಿಳಿಬೇಕಂದ್ರೆ ಆ ಫಿಲಮ್ ಆದಷ್ಟು ಬೇಗ ಬರಬೇಕು. ಅದು ಕನ್ನಡದಲ್ಲಿ, ಬೇರೆ ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಬರಬೇಕು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ರಾಮ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ರಾಮಾಯಣ, ಪತಿ ಸರ್ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಪಿರಮಿಡಾಯಣ. ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಗುರುಗಳ ಹೆಸರಲ್ಲೇ ಇದೆ ಶುಭ ಆಸುಪತ್ರಿ. ಶುಭಾಸ್ಪತ್ರೆ ಅಂದ್ರೇನು? ಶುಭ ಆಸುಪತ್ರಿ. ಏನು ಹೇಳಿದ್ರು ನಮ್ಮ ಗುರುಗಳು? ಪಿರಮಿಡ್ ಕೆಳಗೆ ಕೂತ್ಕೊಂಡು ಧ್ಯಾನ ಮಾಡಬೇಕು. ಪಿರಮಿಡ್ ಆಸುಪತ್ರೆ, ಧ್ಯಾನ ಡಾಕ್ಟರ್. ಈ ಇಡೀ ಭೂಲೋಕದಲ್ಲಿ ಆರೋಗ್ಯವಿಲ್ಲಂದರೆ ಏನೂ ಲಾಭವಿಲ್ಲ. ಅಂಥ ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನದಿಂದ ಆರೋಗ್ಯ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಯಾವ ಗುರುಗಳು ಹೇಳಿಲ್ಲ. ನಮ್ಮ ಗುರುಗಳು ಹೇಳಿಕೊಟ್ಟು ಇಡೀ ಎಲ್ಲರ ಜೀವನ ಇವತ್ತು ಸ್ವರ್ಗವಾಗಿದೆ. ಆರೋಗ್ಯವಿಲ್ಲಂದರೆ ಏನಾಗುತ್ತೆ? ಅಂಥ ಅದ್ಭುತ ಪ್ರಚಾರ
ನಮಗೆ ಗೊತ್ತು ಅವ್ರ ಜೊತೆಗಿರೋರಿಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಿದ್ದಿದ್ದಾರೆ ಅವರು. ನಮ್ಮೂರಿಗೆ ಕರ್ನೂಲಿನಿಂದ ಆದೋನಿ 100 ಕಿಲೋಮೀಟರ್ಸ್, 10 ದಿನ 15 ದಿನಕ್ಕೆ ಒಂದು ಸಾರಿ ಬರೋರು. ಒಂದು 25 ಜನನ ಸೇರಿಸಿ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡೋಕ್ಕೆ ಅವ್ರಿಗೆ 3 ವರ್ಷ ಹಿಡಿತು ರೀ. 3 ವರ್ಷ ಒಂದು ಊರಿನಿಂದ ಇನ್ನೊಂದು ಊರಿಗೆ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಎಷ್ಟು ಜನ ಸೇರಿದ್ದೀವಿ. ಇದಕ್ಕೆ ಹಿಂದೆ ಯಾರು? ನಮ್ಮ ಗುರುಗಳೇ ಕಾರಣ. ನಾವೆಲ್ಲರೂ ಮಿತ್ರರಾಗೋಕ್ಕೆ ಅವರೇ ಕಾರಣ. ಮತ್ತು ಅಂಥ ಪಿರಮಿಡ್ ಆಯಣ ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾಯಿರೋ ವೆಂಕಟ್ ಅವ್ರಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ತನ್ ಮನ್ ಧನ್ సహాయ ಮಾಡಬೇಕು. థ్యాంక్ యూ. తెలుగులో మాట్లాడితే అర్థమైపోతుంది కదా. సో ఒకసారి ఇది నేను తెలుగులో చేశానండి, తెలుగులో కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని తెలుగులో కంప్లీట్ చేసి మేము తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక 100 థియేటర్స్లో మేము రిలీజ్ చేస్తున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే ఈ మూవీ చేసే ప్రాసెస్లో నేను కర్ణాటక అంతా కూడా తిరిగినప్పుడు ప్రతి చోట నాకు చాలా అద్భుతంగా అనిపించింది. కర్ణాటకలో ఇంత పెద్ద మూమెంట్, అంటే కర్ణాటకలో బాగుందని తెలుసు, ఇంత పెద్ద మూమెంట్ ఉందన్న విషయం నాకు తెలియదు. సో ఎప్పుడైతే తిరిగా నాకు ఆ రోజు తెలిసింది. ఆ రోజు నాకు అనిపించింది ఇది తెలుగులోనే కాదు కన్నడలో కూడా డబ్బింగ్ అయ్యి ఇక్కడ కూడా ఒక 50 థియేటర్స్లో రిలీజ్ చేస్తే చాలా బాగుంటుందని అనిపించింది. ఈ ఆలోచన రాగానే కర్ణాటకలో ఇది చేయడానికి ముందుకు వచ్చిన వ్యక్తి ప్రకాష్ గారు. ఒక్కసారి మనం అందరం గట్టిగా ప్రకాష్ గారికి మనం కృతజ్ఞత తెలియాలి. ఎందుకంటే ఆ బాధ్యత ఆయన తీసుకున్నారు. ఈరోజు కర్ణాటకలో జూలై 24న మనం కర్ణాటకలో రిలీజ్ చేసుకోబోతున్నాం. దాన్ని హోల్ అండ్ సోల్ మొత్తం ప్రకాష్ గారే. కాబట్టి మీ అందరి సపోర్ట్ ప్రకాష్ గారికి కావాలి. థ్యాంక్ యూ. జూలై 24 పత్రిజీ బాడీ వెకేట్ చేసిన రోజు, అమృతోత్సవం రోజు అది. ఆ రోజు అందుకే మనం ఆ రోజు పత్రిగారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. థ్యాంక్ యూ. ಎಸ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಅದ್ಭುತವಾದ ಧ್ಯಾನ ಯಜ್ಞದ ಜೊತೆ ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಜೆಕ್ಟು ಪತ್ರಿಜಿಯವರ ಮೂವಿ. ಯಾಕಂದರೆ ಫಿಸಿಕಲ್ಲಾಗಿ ಎಷ್ಟೋ ಜನ ನೋಡಿಲ್ಲ, ಬಟ್ ಅವ್ರ ಚೈತನ್ಯಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಕನೆಕ್ಟ್ ಆಗಿದ್ದಾರೆ. ಆ ಮಹಾ ಚೈತನ್ಯವನ್ನು ಎಲ್ಲರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಪರಿಚಯ ಆಗಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಮತ್ತೆ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ನ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಜುಲೈ 24 ತಾರೀಕು ನಾವು ಸುಮಾರು ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು 50 ಥಿಯೇಟ್ರ್ಗಳನ್ನು ನಾವು ರಿಲೀಸ್ ಮಾಡಬೇಕು ಕರ್ನಾಟಕದಂತ ಅಂತೇಳ್ಬಿಟ್ಟು ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಸೊ ಸಾಕ್ಷಾತ್ತು ಶ್ರೀ ಮಂಜುನಾಥ ಅವರ ಸ್ವಾಮಿ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇದು ಕೂಡ ಆಗುತ್ತಾ ಅಂತ ನನಗೆ ತುಂಬ ಆಸೆ ಇದೆ. ದಯವಿಟ್ಟು ಎಲ್ಲರೂ ನನಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದರೆ ಅತಿ ಬೇಗ, ಅಂದರೆ ಎಷ್ಟು ಬೇಗ ಇದೆಯೋ ಅಷ್ಟು ಬೇಗ ನಾವು ಮೂವಿನ ಆಲ್ರೆಡಿ ಓನ್ಲಿ ಡಬ್ಬಿಂಗ್ ಮಾತ್ರ ಮಾಡೋದಿರುತ್ತೆ. ಆಲ್ರೆಡಿ ತೆಲುಗಲ್ಲಿ ಶೂಟ್ ಆಗಿರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸೀನಿಯರ್ ಮಾಸ್ಟರ್ಸ್ ಇದೆ, ಅದು ಸ್ವಲ್ಪ ನಾವು ಅದನ್ನು ಕಲೆಕ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ಆ ಮೂವಿನ ರಿಲೀಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಅವಕಾಶ ಮಾಡ್ತಾಯಿದ್ವಿ. ಸೊ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಬೇಕಂತ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾಸ್ಟರ್ಸ್. PSSMನಲ್ಲಿ ಹಲವಾರು ಪ್ರಾಜೆಕ್ಟ್ಸ್ ಬರ್ತಾನೆ ಇದ್ದೇವೆ, ಎಲ್ಲ ಕೆಲಸಗಳು ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀವಿ, ಧ್ಯಾನ ಯಜ್ಞಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದರೆ ಎಲ್ಲರಿಗಿಂತ ಮುಖ್ಯವಾಗಿ ಈ ಒಂದು ಚಿತ್ರದ ಪ್ರಾಜೆಕ್ಟ್, ಇದೊಂದು ಫಿಲಿಮ್ ತೆಗುವಂಥದ್ದು ಪತ್ರಿಜಿಯವರ ಬಗ್ಗೆ ಎಲ್ಲರೂ ಕೂಡ ತಿಳಿಯಬೇಕು ಅಂತಂದರೆ ಏಕೈಕ ಉತ್ತಮ ಮಾರ್ಗ ಏನಪ್ಪ ಅಂತಂದರೆ ಫಿಲಿಮ್ ಪ್ರಾಜೆಕ್ಟ್. ಸೊ ನಾವೆಲ್ಲರೂ ಚಪ್ಪಾಳದಿಂದ ಇದನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು. ಅವರು ಹೇಳಿದ ರೀತಿ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ತೆಲುಗುನಲ್ಲಿ ಬರುವಂತಹ ಚಿತ್ರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕೂಡ ತರ್ಜುಮೆ ಮಾಡಿ ಅದನ್ನು ಎಲ್ಲ ಥಿಯೇಟ್ರ್ನಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಪ್ರದರ್ಶಿಸಲು ಪ್ರಯತ್ನ ಪಡಬೇಕು. ಅದಕ್ಕೆ ಎಲ್ಲ ಸಹಕಾರ ನಾವು ನೀಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳಿ ವೆಂಕಟೇಶ್ ಅವರೇ ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ಈ ಒಂದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅತಿ ಉತ್ತಮವಾದಂಥದ್ದು ನಾವು ಮುಂದೆ ತಗೊಂಡು ಹೋಗಬೇಕಂತ ಹೇಳಿ ವೆಂಕಟೇಶ್ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ತಲುಪಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನಾನು ಗುರುವಲ್ಲ, ನಿಮ್ಮ ಉಸಿರೇ ಗುರುವು ಅಂತ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗುರುವಾಗಿರುವಂತಹ ಮಾರ್ಗದರ್ಶಿ, ಐಡಿಯಲ್ ಆಗಿ, ಮಾರಲ್ ಆಗಿ ಎಲ್ಲ ಕೂಡ ಒಂದು ವ್ಯಕ್ತಿ ಶಕ್ತಿಯಾಗಿ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಬಂದು ಧ್ಯಾನ, ಜ್ಞಾನ, ముక్తి ಎಷ್ಟು కొట్టిದ್ದಾರೆ. ఎందరో మహానుభావులు అందరికీ మందనాలు. ఆ మహానుభావులు మహామహానుభావుడు మన పత్రిజీ. ಮಹಾನುಭಾವನು ನಮ್ಮ ಪತ್ರಿಜಿ ಇಲ್ಲ ಅಂದರೆ ಸ್ತ್ರೀ ಶಕ್ತಿನೂ ಇಲ್ಲ, ಪುರುಷ ಶಕ್ತಿನೂ ಇಲ್ಲ, ನೀನು ದೇವರನ್ನ ವಿಷಯ ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮ್ಮ ಮುಂದಿನ ಪೀಳಿಗೆಗೆ ಇಂಥ ಮಹಾನ್ ಚೇತನ ಒಬ್ಬರಿದ್ದರು. ಆ ಚೇತನದಿಂದ ಇಷ್ಟು ಪರಿವರ್ತನೆ ಬಂತು. ಯಾವಾಗ ಧರ್ಮ
ಲೋಪಿಸುತ್ತೋ ಅವಾಗ ಕೃಷ್ಣ ಅವತಾರ ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ, ಆ ಕೃಷ್ಣ ಅವತಾರನೇ ನಮ್ಮ ಪತ್ರಿಜಿ. ಆ ಮಹಾಚೇತನಕ್ಕೆ ನಾವು ಎಷ್ಟು ಋಣ ಇದ್ದೀವಿ, ಎಲ್ಲರೂ ತೀರಿಸ್ಕೋಬೇಕು. ಅದು ತೆಲುಗಲ್ಲಿ ಆಗಿದೆ, ಆದರೆ ಕನ್ನಡಕ್ಕೆ ಬರ್ತಾ ಇದೆ. ಆ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ, ಕನ್ನಡದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಕ್ರಾಂತಿವೀರ ಬಸವಣ್ಣನ ತನ್ನ ಪತ್ರಿಜಿ ಅಷ್ಟು ಕ್ರಾಂತಿಯನ್ನು ತಂದಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಎಲ್ಲ ತನು ಮನ ಧನವನ್ನು ಕೂಡ ಈ ಪತ್ರಿಜಿ ಫಿಲಿಮ್ಸ್ಗೆ ನಾವು ನೀಡಬೇಕು. ನೀಡ್ತೀರಾ? ಎಸ್, ಕೈಗಳೆತ್ತಬೇಕು. ಜೈ ಹೋ ಪತ್ರಿಜಿ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. పత్రిజీ సాధారణమైన మనిషిగా ఈ జీవితాన్ని ప్రారంభించి మొదట ముని అయ్యి, తర్వాత ధ్యాని అయ్యి, తర్వాత యోగి అయ్యి, తర్వాత మహర్షి అయ్యి, తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. సో మన లక్ష్యం బ్రహ్మర్షి. అందుకే ఈ బ్రహ్మర్షి పత్రిజీ ఆ ఫిల్మ్ మనం చూస్తే ఆయన ఏం చేశారు, మొదటి రోజుల్లో ఎలా ఆయన జీవితం గడిచింది అనేది 1,00,000 పుస్తకాలతో సమానం ఈ సినిమా. ఎందుకంటే ఆయన 1,00,000 పుస్తకాలు చదివారు పత్రి గారు. ఆ 1,00,000 పుస్తకాలు ఈ సినిమాలో కనిపిస్తుంది మనకి. థ్యాంక్ యూ. సో మరొకసారి మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రకాష్ గారు, మీకు నా తరఫున మొత్తం మన పత్రిజీ ఫిలిమ్స్ టీం తరఫున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆయన బాధ్యత తీసుకోబట్టి కర్ణాటకలో ఈరోజు ఇది రిలీజ్ కాబోతుంది. కాబట్టి కర్ణాటకలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరూ ప్రకాష్ గారికి సహకరించి ఇది మనం థియేటర్ రిలీజ్ చేసుకుని పత్రి గారి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం. థ్యాంక్ యూ ಸರ್. ಪತ್ರಿಜಿ ಫಿಲಮ್ಸ್ ಜುಲೈ 24, 2026 ಆಂಧ್ರದಲ್ಲಿ 100 ಥಿಯೇಟರ್, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅಟ್ಲೀಸ್ಟ್ 150 ಥಿಯೇಟ್ರಲ್ಲಿ ಆಗಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ, ಈಗ ಎಲ್ಲರೂ ಇಷ್ಟವಾದಂಥ ನಿಮಗೆ ಕೊನೆಯಲ್ಲಿ ಅರ್ಧ ಗಂಟೆ ಇದ್ದಾಗ ಓಕೆ ಅಂತೀನಿ, ಆವಾಗ ನೋಡಬಹುದು. ಈಗ ದಯವಿಟ್ಟು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ಯಾಕಂದರೆ నేను జై మంజునాథ, మీరందరూ జై జై మంజునాథ. ಸ್ವಾಮೀಜಿಯವರು ಜೈ ಮಂಜುನಾಥ ಅಂತಾರೆ, ನಾವು ಜೈ ಜೈ ಮಂಜುನಾಥ ಅನ್ಬೇಕು. జై మంజునాథ, ಜೈ ಜೈ ಮಂಜುನಾಥ, జై మంజునాథ, ಜೈ ಜೈ ಮಂಜುನಾಥ. ఓం నమః శివాయ. ನಮಃ ಶಿವಾಯ. Everybody, Om Namah Shivaya. 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 అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. మాది ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నటువంటి భీమవరం జస్ట్ 1127 కిలోమీటర్లు మాత్రమే. ಅವರು ಭೀಮಾವರಂದಿಂದ ಬಂದಿದ್ದಾರೆ. 1120 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಿಂದ, ಬಹಳ ಹತ್ತಿರ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಸ್ವಾಮೀಜಿ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳ ಧ್ಯಾನ ಮಹಾಯಜ್ಞಕ್ಕೆ ಅವರ ಸಂಗೀತ ಸೇವೆಯನ್ನು ಸಲ್ಲಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಒಂದು ಜೋರಾದ ಚಪ್ಪಾಳೆ. 48 గంటలు శ్రమతో వచ్చినటువంటి నాకు 40 ಗಂಟೆಗಳ ಪ್ರಯಾಣದಿಂದ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ. ఈ ప్రాంగణంలోకి రాగానే ఆ శ్రమంతా పోయింది. ಈ ಅಮೃತ ವರ್ಷಿಣಿ ಸಭಾಮಂಟಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಂಗೆ ಅವರ ಶ್ರಮ, ಆ ದಣಿವೆಲ್ಲ ಹೊರಟೋಯ್ತು. మనం ఈరోజు కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ సంగీతంలో ధ్యానం చేసే ముందు చక్కగా నమఃశివాయ ఎనర్జీలో నారాయణ, నారాయణ ఎనర్జీలో నమఃశివాయ చెప్తే చాలా చాలా గొప్పగా ఉంటుందని పెద్దలు చెప్పారు. ನಾವು ಕೆಲವು ನಿಮಿಷ ಸಂಗೀತದ ಜೊತೆಯಲ್ಲಿ ಧ್ಯಾನ ಮಾಡೋಣ. ಮತ್ತೆ ಓಂ ನಮಃ ಶಿವಾಯದ ಎನರ್ಜಿಯಲ್ಲಿ ನಾರಾಯಣ, ನಾರಾಯಣ ಎನರ್ಜಿಯಲ್ಲಿ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಅದನ್ನು ಹೇಳ್ತಾ ಆ ಎನರ್ಜಿಯಲ್ಲಿ ಇರೋಣ. నాతో పాటు మీరు అందరూ ఈ నామం చెప్దాం. ಸ್ವಾಮೀಜಿಯವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಕೂಡ ನಾಮಸ್ಮರಣೆ ಮಾಡೋಣ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం श्री गणेश महाराज की, श्री सरस्वती माता को, श्री मंजुनाथ महाराज की, श्री सदानंद योगी महाराज की, श्री सुभाष पत्री महाराज की। श्रीमन्नारायण नारायण हरि हरि। Everybody singing श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। आदि नारायण नारायण हरि हरि। श्री मंजुनाथ नारायण नारायण हरि 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 हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। लक्ष्मी नारायण नारायण हरि हरि। आदि नारायण नारायण हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि। जय जय नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि। हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण। ओम नमो नारायण।
ನಾರಾಯಣ ಹರಿ ಹರಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿ 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 श्री मंजुनाथ महाराज की जय श्री राम जय श्री राम కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. ಕೆಲವು ನಿಮಿಷ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ ಸಂಗೀತದ ಜೊತೆಯಲ್ಲಿ. ధ్యానంలోకి వెళ్లే ముందు నేను 2003లో ఈ ధ్యానంలోకి వచ్చాను. ಸ್ವಾಮೀಜಿಯವರು 2003ರಲ್ಲಿ ಧ್ಯಾನಕ್ಕೆ ಬರ್ತಾರೆ. ఈ 25 సంవత్సరాల్లో శారీరక ఆరోగ్యం, మానసిక సంతోషం, ఆత్మానందాన్ని ఈ 25 సంవత్సరాల్లో పుష్కలంగా పొందుతున్నాను నేను. ಈ 25 ವರ್ಷಗಳಲ್ಲಿ ದೈಹಿಕ ಆರೋಗ್ಯ, ಮಾನಸಿಕ ಶಾಂತಿ, ಆತ್ಮದ ತೃಪ್ತಿಯನ್ನ ಹೊಂದಿದ್ದೇನೆ. కేవలం 37 సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేని ఫ్యామిలీ మాది. 35 ವರ್ಷಗಳ ಹಿಂದೆ ತಿನ್ನಲು ಒಂದು ಊಟವೂ ಇಲ್ಲದಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಇತ್ತು. ఆ భగవంతుని నమ్ముకొని ఈ ధ్యానం చేయడం వల్ల ఈ రోజు నేను ఎంతో ఎంతో ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవిస్తున్నాను. ಈ ಧ್ಯಾನ ಸಾಧನೆಯನ್ನ ನಂಬಿ ಪ್ರಾರಂಭಿಸಿದ ಮೇಲೆ ತುಂಬಾ ಸಂತೋಷದಿಂದ ಇದ್ದೇನೆ. ఈ ధ్యానం నాకు ఎంత ఫలితాన్ని ఇచ్చింది అంటే ಈ ಆನಂದಕ್ಕೆ ಈ ಧ್ಯಾನದಿಂದ ಎಷ್ಟೊಂದು ಫಲಿತಾಂಶವನ್ನ ಪ್ರಯೋಜನವನ್ನ ಪಡೆದಿದ್ದೇನೆಂದ್ರೆ 2022లో కరోనా వచ్చినప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్న టైంలో ఒకప్పుడు భోజనం లేనటువంటి నేను 89 రోజుల్లో 60,000 మందికి భోజనం పెట్టేటటువంటి అదృష్టాన్ని ఇచ్చింది ఆ ప్రకృతి. ಕರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ದಿನ ಊಟಕ್ಕೆ ಗತಿ ಇಲ್ಲದಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಸುಮಾರು ಆ 3 ತಿಂಗಳ ಕಾಲ ಸುಮಾರು 89 రోజులు 89 ಡೇಸ್ ಅಂದರೆ 3 ತಿಂಗಳ ಕಾಲ 60,000 ಜನರಿಗೆ ಭೋಜನವನ್ನು ನೀಡಿದ್ದಾರೆ ಸರ್ ಅವರು. ಒಂದು ದೊಡ್ಡ ಚಪ್ಪಾಳೆ ಬರಲಿ. ಒಂದು ಹೊತ್ತು ಊಟಕ್ಕೆ ಇಲ್ಲದಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಇತ್ತು. ఆ గొప్ప కార్యక్రమాన్ని మెచ్చుకొని 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి నాకు 10ನೇ ತರಗತಿ ಫೇಲ್ ಆದಂತ ಸ್ವಾಮೀಜಿಯವರು అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు నాకు సేవలో డాక్టరేట్ ఇచ్చారు. ಅವರ ಆ ಕರೋನಾ ಸಮಯದಲ್ಲಿ ನೀಡಿದಂಥ ಸೇವೆಯನ್ನು ಗಮನಿಸಿ ಅಮೆರಿಕ ಯೂನಿವರ್ಸಿಟಿಯವರು ಸರ್ ಅವರಿಗೆ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఆ డాక్టరేట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో మొదటిగా ఇచ్చింది డాక్టర్ బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి. రెండో వ్యక్తికి నాకు ఆ ఫలితాన్ని ఇచ్చింది ఈ ప్రకృతి. ನಮ್ಮ PSSM ಮೂಮೆಂಟಲ್ಲಿ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ಕೊಟ್ಟಿರೋದು ಬ್ರಹ್ಮರ್ಷಿ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರಿಗೆ, ಎರಡನೇದಾಗಿ పిప్పళ్ళి ప్రసాద్ సార్ ಅವರಿಗೆ. ಅದಕ್ಕೆ ಅವರನ್ನ డాక్టర్ పిప్పళ్ళి ప్రసాద్ రావు ಅಂತ ಕರೆಯೋದು. అటువంటి పత్రి మహారాజ్ స్థాపించినటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ని ఈరోజు పత్రి మహారాజ్ కన్న కలలు పూర్తిగా నెరవేరుస్తున్నట్లుగా ప్రకాష్ గారు వాళ్ళ టీం అంతా ఈ ధర్మస్థల్లో ప్రోగ్రాం చేయడం, నాకు అవకాశం ఇవ్వడం మహదానందంగా అనిపిస్తోంది. ಅಂತಹ ಪಿತಾಮಹ ಪತ್ರಿಜಿಯವರು ಕಂಡಂತಹ ಕನಸನ್ನು ನನಸು ಮಾಡ್ತಿರ್ತಕ್ಕಂಥ ಪ್ರಕಾಶ್ ಬಾಬು ಮತ್ತು ಟೀಮ್ ಅವರ ಒಂದು ತಂಡವನ್ನು ಕಂಡಾಗ, ಈ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲಿ ನಡೀತಕ್ಕಂಥ ಈ ಧ್ಯಾನ ಮಧ್ಯಾಹ್ನವನ್ನು ಕಂಡಾಗ ಸ್ವಾಮೀಜಿಯವರಿಗೆ ಅತ್ಯಂತ ಹೃದಯ ತುಂಬಿ ಬರ್ತಾ ಇದೆ. పూర్తిగా కర్ణాటక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అందరికీ ప్రణామాలు తెలియజేస్తూ మనం ధ్యానంలోకి వెళదాం. ಸಂಪೂರ್ಣ ಕರ್ನಾಟಕ PSSM ಮಾಸ್ಟರ್ಗಳಿಗೆ ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸುತ್ತಾ ನಾವೀಗ ಧ್ಯಾನದಲ್ಲಿ ಹೋಗೋಣ. అందరూ కళ్ళజోళ్ళు తీసేద్దాం.
దయವಿಟ್ಟು ನಿಮ್ಮ ಕನ್ನಡಕಗಳನ್ನು ತೆಗೆದಿಡಿ. సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకుందాం. ಮೊಬೈಲ್ಗಳನ್ನು ದಯವಿಟ್ಟು ಸೈಲೆಂಟ್ ಮೋಡಿಗೆ ಹಾಕಿ. చేతి వేళ్లలో వేళ్ళు ఇలా పెట్టుకుందాం. ಕೈ ಬೆರಳುಗಳನ್ನು ಪರಸ್ಪರ ಜೋಡಿಸಿಕೊಳ್ಳಿ. ఆ చేతులు ఒడిలో పెట్టుకుందాం. ಆ ಕೈ ಬೆನ್ನ ನಿಮ್ಮ ತೊಡೆ ಮೇಲೆ ಇಟ್ಕೊಳ್ಳಿ. ఈ కాళ్ళు రెండు మడమల దగ్గర ఒక మడమ మీద ఒక మడమ వేసుకుని ಪಾದಗಳನ್ನು ಕ್ರಾಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. హాయిగా కుర్చీలకి జారబడదాం. ಹಾಯಾಗಿ ಸ್ಥಿರ ಸುಖಾಸನದಲ್ಲಿ ಕೂತ್ಕೊಳ್ಳಿ. అందరూ కళ్ళు మూసుకుందాం. ಎಲ್ಲರೂ ಕಣ್ಣುಗಳನ್ನ ಹಗುರವಾಗಿ ಮುಚ್ಕೊಳ್ಳಿ. కొన్ని నిమిషాలు చక్కని సంగీతాన్ని శ్రవణానందం చేస్తూ ధ్యానం చేద్దాం. ఈ గొప్ప పుణ్యక్షేత్రంలో మరొక్కసారి ಈ ಮಹಾಪುಣ್ಯಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಶ್ರವಣಾನಂದವನ್ನು ಅನುಭವಿಸುತ್ತಾ ಧ್ಯಾನ ಮಾಡೋಣ. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि, धर्मं शरणं गच्छामि, ध्यानं शरणं गच्छामि, श्री मंजुनाथ शरणं गच्छामि.